వెస్ట్ బెంగాల్ ప్రజలు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించారు. ఆ గెలుపు ఏది ఉందో అది భారతీయ జనతా పార్టీకి గెలుపు కావచ్చు, కానీ అది అసలైనటువంటి నివాళి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఏ ఒక రాష్ట్రంలో అయితే మనం కేవలం 3 సీట్ల నుంచి ఈరోజు మనం అధికారానికి వచ్చినాము. ఏ త్రిపురలో అయితే మనకు ఒక వార్డు మెంబర్ కూడా లేదు, అటువంటి త్రిపురలో మనము 3 సార్లు ఇప్పుడు అధికారంలో వచ్చినాము. ఏ హర్యానాలో అయితే కేవలం మనం 3 సీట్లు ఉండే, అటువంటి హర్యానాలో 3వ సారి మనం అధికారంలో వచ్చినాము. ఏ రాష్ట్రంలో అయితే మనకి ఎప్పుడు కూడా అధికారం రాము అనేటువంటి నమ్మకంతో విశ్లేషణలు ఉంటే, అటువంటి ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చింది. వెస్ట్ బెంగాల్ మనం చూసినాం, అస్సాంలో 3వ సారి వచ్చినాం. అస్సాంలో కూడా పెద్ద మనం గతంలో బలం లేకుండే. ఈశాన్య ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ అసలు వాస్తవానికి ఈశాన్య ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ఏబీపీ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ ప్రచారకుని అపహరణ చేసి కిడ్నాప్ చేసి చంపేటటువంటి ఒక సంఘటనలు మనం చూసినాం అక్కడ. కానీ అటువంటి ఒక నార్త్ ఈస్ట్లో మొత్తం 7 రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గారే ఎన్డీఏ ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే 1951లో జనసంఘంగా రూపించినటువంటి పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పేరు మీద దాదాపు 3 రాష్ట్రాలు వదిలిపెట్టి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ యొక్క దేశంలోనే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, రేపు రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఆ దిశలో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆ ఎన్నికలు మనం గెలిచే ముందు మన ఒక హైదరాబాద్ సిటీ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ యొక్క కనుసోగుల్లో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఒక పెద్ద నగరంగా మార్చి 350 డివిజన్లతో ఇక్కడ పెడతాం, 300 డివిజన్లు ఇక్కడతో ఒక మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేస్తామని చెప్పి ఆలోచన పెట్టినట్టు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మజ్లిస్ ఒత్తిడికి దాన్ని 3 భాగాలు చేసి ఒక భాగం దారావర్థం చేసే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీలో వాళ్ళని నడపట్లేదు, వాళ్ళని నడిపించేది మజ్లిస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే, మజ్లిస్ ఉంటేనే బీఆర్ఎస్ ఉంది హైదరాబాద్ అనే మాట్లాడే వాళ్ళు. కాబట్టి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఎంఐఎం ఎట్లా చెప్తే అట్లా ఇంటారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళిద్దరికి ఇక్కడ వ్యక్తిత్వం లేదు. దే డోంట్ హ్యావ్ ది ఇండివిజువాలిటీ ఇన్ హైదరాబాద్ సిటీ. అసలు ఎక్కడ లేదు, అది వేరే మాట. కానీ మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నేను హైదరాబాద్ ప్రజల్ని మీ ద్వారా నేను కోరుతున్నాను, మజ్లిస్ పార్టీతోని ఈరోజు హైదరాబాద్ నగరం